సర్కాడియం రిథమ్ అంటే ఏంటి అండ్ మన బాడీతో కనెక్షన్ ఎలాగో తెలుసుకుందాం. హాయ్, నా పేరు కిరణ్ మే, నేను మీ న్యూట్రిషనిస్ట్. సర్కాడియం రిథమ్ మీన్స్ మనము మార్నింగ్ లెగడం నుంచి నైట్ పడుకునే వరకు మన బాడీ ఒక క్లాక్ లాగా వర్క్ చేస్తుంది. మన హార్మోన్స్ ఏవైతే టైం టు టైం రిలీజ్ అవుతాయో మనం వాటికి కన్ఫ్యూజ్ చేస్తున్నాం. మన సర్కాడియం రిథమ్కి మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి పడుకునే ముందు వరకు టీవీ, ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో ఉంటే మన బాడీ మీద చాలా ప్రభావం పడుతుంది. ఇవాళ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రాత్రి నిద్ర వచ్చినప్పుడు మనం హార్మోన్స్ మెలాటోనిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్స్ అ స్లీప్ హార్మోన్. ఎలా అవుతుందంటే మన ఐస్లో రెటీనా ఎప్పుడైతే లైట్ సెన్స్ చేస్తుందో, అంటే లైటింగ్ వచ్చినప్పుడు మన పీనల్ గ్లాండ్, అది ఒక పవర్ఫుల్ గ్లాండ్, మన బ్రెయిన్కి మెసేజ్ చేస్తుంది దట్ ఇట్ ఈస్ అ డే టైమ్, ఇది పగలు అని. అప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో మన హార్మోన్స్కి మనమే కన్ఫ్యూజ్ చేస్తున్నాం. అలా చేయడం వలన హెడేక్, మైగ్రేన్ యా డార్క్ సర్కిల్స్, స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ నైట్ ఒక 30 మినిట్స్ ముందు, బెడ్ ఎక్కిన 30 మినిట్స్ ముందు టీవీ, ఫోన్ అవన్నీ ఆఫ్ చేసి, లైట్ ఆఫ్ చేసి పడుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నిద్ర రాకపోతే బాక్స్ బ్రీదింగ్ కూడా చేయొచ్చు. దాని గురించి ఇంకో వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మీరు పైన ఉన్న ఐ బటన్ మీద క్లిక్ చేయండి. దాంట్లో బాక్స్ బ్రీదింగ్ ఎలా చేయాలో చెప్పాను. సో పడుకునే ముందు మీరు ఆ బాక్స్ బ్రీదింగ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నిద్ర పట్టకపోతే 30 మినిట్స్ ముందు లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా నిద్ర అనేది బాగా వస్తుంది. పడుకోండి, మంచి నిద్ర పడుతుంది. స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన సర్కాడియం రిథమ్కి మనం డిస్టర్బ్ చేయకపోతే కరెక్ట్ టైంకి అలారం పెట్టినట్లుగా మార్నింగ్ తెలివి వస్తుంది అండ్ డే మొత్తం వితౌట్ స్ట్రెస్ ఉంటారు. నమస్తే.